1974 సంవత్సరంలో నటరత్న ఎన్టీ రామారావు గారు నటించిన సినిమాలు మొత్తం 6 విడుదలయ్యాయి. ఆ 6 సినిమాలు బాక్సాఫీస్ వద్ద వాటి జయాపజయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, పల్లెటూరి చిన్నోడు. జనవరి 9వ తారీఖున రిలీజ్ అయిన ఈ సినిమాకి బి. విఠలాచార్య దర్శకత్వం వహించగా మంజుల హీరోయిన్గా నటించారు. దిలీప్ కుమార్ హీరోగా 1970వ సంవత్సరంలో నిర్మించిన హిందీ సినిమా గోపి, 1964 సంవత్సరంలో శివగణేశన్ హీరోగా నటించిన మృదల్ ముత్తు ఆధారంగా ఈ సినిమా రీమేక్ చేయబడింది. ఈ సినిమాలో ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు గారు అన్నదమ్ములుగా నటించారు. కైకాల సత్యనారాయణరావు, రామదాసు విలన్లుగా నటించారు. అనంతపూర్లోని శాంతి థియేటర్లో పల్లెటూరి చిన్నోడు ప్రారంభ చిత్రంగా విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బిలో యావరేజ్గా నిలిచింది. నెంబర్ 2, అమ్మాయి పెళ్ళి. 1974లో మార్చి 7వ తారీఖున రిలీజ్ అయిన ఈ సినిమాకి భానుమతి దర్శకత్వం వహించి ఆమె హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో భానుమతి గారు ఎన్టీఆర్ గారికి తండ్రి వేషం వేయమని అడగగా ఆయన అంగీకరిస్తూ తాతమ్మ కళ సినిమాలో భానుమతి గారిని బామ్మగా వేషం వేయమన్నారు. అలాగే లత ఎన్టీఆర్కి కూతురిగా నటించగా చంద్రమోహన్ ఆమెకు జంటగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 3, మనుషుల్లో దేవుడు. 1974 ఏప్రిల్ 5వ తారీఖున రిలీజ్ అయిన ఈ సినిమాకి జీవి ప్రసాద్ దర్శకత్వం వహించగా వాణిశ్రీ, డి. సరోజాదేవి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఎన్టీఆర్ చిన్ననాటి స్నేహితుడు అట్లూరి పుండరీకాక్ష నిర్మించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి, నందమూరి త్రివిక్రమ్ గారి కుమారుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి బాలనటులుగా కనబడతారు. వాణిశ్రీ ఎన్టీఆర్ వరూధిని ప్రవరాకులుగా రంగోల్లో చిత్రించిన 12 నిమిషాలు బాలే ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ. ఈ చిత్రం అబవ్ యావరేజ్గా నిలిచింది. ఒక కేంద్రంలో మాత్రం డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శించబడింది. నెంబర్ 4, తాతమ్మ కళ. 1974 ఆగస్టు 30వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమాకి ఎన్టీఆర్ దర్శకత్వం వహించగా ఈ సినిమాలో హీరోయిన్ కాంచన నటించారు. తాతమ్మగా భానుమతి నటించారు. నందమూరి బాలకృష్ణ గారికి ఇదే మొట్టమొదటి సినిమా. రామకృష్ణ సినీ స్టూడియోపై నిర్మించిన తొలి చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఈ సినిమా 50 రోజులు ఆడిన తర్వాత థియేటర్ నుంచి తీసేసి ఈ సినిమాని మార్పులు చేసి మళ్ళా 1975వ సంవత్సరం జనవరి 8వ తారీఖున రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఈ చిత్రం మరో 4 వారాలు ప్రదర్శించబడింది. ఒక సినిమాని తీసేసి మార్పులు చేసి మరలా రిలీజ్ చేసిన సినిమాగా తాతమ్మ కళ రికార్డులో నిలిచిపోయింది. ఈ సినిమాకు కథ అందించిన ఎన్టీఆర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుని అందించింది. ఈ సినిమాలో భానుమతి భర్త ముసలయ్యగా, భానుమతి మనవడు రామయ్యగా ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్గా సక్సెస్ సాధించింది. విజయవాడ దుర్గా కళామందిర్లో 50 రోజులు ఆడింది. నెంబర్ 5, నిప్పులాంటి మనిషి. అక్టోబర్ 25, 1974లో ఎస్.డి. లాల్ దర్శకత్వం వహించిన లత హీరోయిన్గా నటించారు. అమితాబ్ బచ్చన్ నటించిన జంజీర్ సినిమాకి రీమేక్గా ఈ సినిమా నిర్మించబడింది. ఈ సినిమా 31 కేంద్రాల్లో 46 థియేటర్లో విడుదలైంది. ఈ సినిమా మొదటి వారం రోజుల్లోనే 14 లక్షలు వసూలు చేసింది. 7 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడగా ఒక కేంద్రంలో షిఫ్ట్లతో 100 రోజులు ఆడింది. విజయవాడలోని షిఫ్ట్లతో 175 రోజులు ఆడింది. 1975వ సంవత్సరం విజయవాడలో ఊర్వశి 70mm థియేటర్లో ఈ సినిమా శతదినోత్సవ వేడుకలు నిర్వహించారు. నటి భానుమతి గారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నెంబర్ 6, దీక్ష. 1974 నవంబర్ 6వ తారీఖున రిలీజ్ అయిన ఈ సినిమాకి ప్రత్యాత్మ గారు దర్శకత్వం వహించారు. జమున హీరోయిన్గా నటించారు. 34 కేంద్రాల్లో 48 థియేటర్లలో రిలీజ్ అయ్యి విజయవాడ జైహింద్ టాకీస్లో 50 రోజులు ఆడింది. ఈ సినిమాలోని గ్రామీణ దృశ్యాలు బాగా ఆకట్టుకుంటాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఆనాటి మధుర శృతులను మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. పైనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్.